సో లాస్ట్ టైం నేను ఇంట్రడక్షన్ క్లాస్లో మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నాం. బైబిల్ ఆ, కొన్ని సిట్యువేషన్స్లో దేవుడు ఇన్స్పైర్ చేసినప్పుడు ఆ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, ఒక వ్యక్తి కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి అంటే ఆ గ్రూప్కి ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళకు ఒక లిటరేచరు, దేవుడు గురించిన దైవశాస్త్రం, థియాలజీ ఒకటి ఉంటుంది. వాళ్ళ సిట్యువేషన్లో దేవుడు ఒక ప్రవక్తను, ఒక దైవజనుడిని ఇన్స్పైర్ చేసి ఆయన ద్వారా మాట్లాడిస్తూ ఉంటాడు. సో ఇది ఇన్స్పిరేషన్ కాబట్టి ఈయన కల్చర్ వేరుంటుంది, ఈయన లిటరేచర్, ఈయన థియాలజీ. సో ఫస్ట్ ప్లేస్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ పుస్తకాలన్నీ. లేకపోతే ఈ కాన్వర్జేషన్ని వాళ్ళైనా డైరెక్ట్గా రాశారు, లేకపోతే వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళైనా ఈ కాన్వర్జేషన్ రాశారు. సో ఈ ఏన్షియంట్ టైంలో జరిగిన ఈ సిట్యువేషన్స్, ఆ కాంటెక్స్ట్, ఆ కాన్వర్జేషన్స్ని ఇప్పుడు 2024లో మనం బిలీవర్స్గా మన కల్చర్ వేరు, మనం లిటరేచర్ని వాడే విధానం వేరు, మనకున్న థియాలజీ వేరు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ టెక్స్ట్ని మనం చదవటానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దిస్ వాజ్ సంథింగ్ దట్ ఐ వాజ్ టెలింగ్ యూ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో నేను ఈ మాట చెప్తా ఉన్నా, దో బైబుల్ ఈజ్ రిటర్న్ ఫర్ అస్, బైబుల్ మన కొరకు రాయబడినప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ రిటర్న్ టు అస్ అని, మనకి రాసింది కాదు. ఇది డైరెక్ట్గా మనకు రాసింది కాదు, ఇది వీళ్ళకి రాశారు. కాకపోతే దీంట్లో మనకి కావాల్సిన అవసరమైన సత్యాలని కూడా దేవుడు దీంట్లో పొందుపరిచాడు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ దో బైబుల్ ఈజ్ రిటర్న్ ఫర్ అస్, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిటర్న్ టు అస్. మనకు రాసింది కాదు, మన కొరకు రాయబడింది అన్నది కరెక్ట్, మనకు రాసింది కాదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఏన్షియంట్ టెక్స్ట్ని, అక్కడున్న పరిస్థితుల్ని, వాళ్ళ కాంటెక్స్ట్ని, అవన్నిటిని ప్రాపర్గా అర్థం చేసుకుని ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆస్కార్ ఈ ఫాయెస్ట్ అని ఒక అతను ఉన్నాడు. ఈయన బుక్స్, మంచి మంచి బుక్స్ ఉన్నాయి, మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఆ, ఒకవేళ మీరు ఆ బుక్స్ చూడగలిగితే ట్రై చేయండి. ఈయన ఏమన్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ ద బైబుల్ ఈజ్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రిఫ్టింగ్ ఇన్ ఎ బోట్ అండ్ రోయింగ్ టువర్డ్స్ అ డెస్టినేషన్ అన్నాడు. అంటే మనం ఒక పడవలో ఉన్నాం, అదొక పెద్ద వాటర్ బాడీ మీద ఉంది. మన దగ్గర ఆ తెడ్డు లేదనుకోండి, ఆ రోయింగ్ అది లేదనుకోండి, ఆ పడవలో మనం కూర్చుని ఉన్నప్పుడు వాటర్ కరెంట్ మనల్ని ఎటు తీసుకెళ్తే అటు, లేకపోతే గాలి ఎటు దోస్తే అటు వెళ్ళిపోవడం ఎట్లాంటిదో, బైబిల్ని మామూలుగా చదవటం కూడా అట్లాంటిదే, రీడింగ్ కూడా అట్లాంటిదే అన్నాడు. అట్లా కాకుండా ఒక స్పెసిఫిక్ గమ్యాన్ని చేరుకోవడానికి, ఒక డెస్టినేషన్ని చేరుకోవడానికి మనం ఆ రో తీసుకుని మనం రో చేసుకుంటా ఆ డెస్టినేషన్ వైపు వెళ్తున్నాం అనుకోండి, దాన్ని ప్రాపర్ బైబిల్ స్టడీ అన్నాడు. ప్రాపర్గా బైబిల్ని స్టడీ చేయకుండా, బైబిల్ని ధ్యానం చేయకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రాపర్గా స్టడీ చేయకుండా మన ఊరికినే బైబిల్ రీడ్ చేస్తున్నాం అనుకోండి, మామూలు చదువుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఇక అంతే. ఇక మనం ఎటు ఎటు గాలి వస్తే అటు, ఆ, ఎటు కరెంట్ నడుస్తూ ఉంటే వాటర్ కరెంట్ అటు, మన మూమెంట్ అన్నది అట్లా మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. సో ప్రాపర్ బైబిల్ స్టడీ అన్నది చాలా ఎసెన్షియల్, ఇంపార్టెంట్. నేను ఐ వుడ్ లైక్ అంటే ఓకే, రైట్ రైట్ రైట్. అయితే ఈ బైబిల్ స్టడీని ఎట్లా చేయాలన్నది మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. బైబిల్ స్టడీ చేయాలి అని అంటే ప్రాపర్గా దానికి కావాల్సిన ఆ, అంటే దాని పట్ల మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి బైబిల్ పట్ల అన్నది కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బైబిల్ని ప్రాపర్గా చదివి అర్థం చేసుకోవాలన్న తపన మనలో ఉండాలి, డిజైర్ ఉండాలి మనలో. వీ షుడ్ హ్యావ్ ద డిజైర్. నేను ఇది అయిన తర్వాత నేను గ్రూప్లో ఈరోజు పీపీటీ షేర్ చేస్తాను, మీరు ఆ రెఫరెన్సెస్ అన్నీ
ఒక్కొక్కటి తీసి చదవడానికి ట్రై చేయండి. కొన్ని రిఫరెన్సెస్ని మనం ఇప్పుడు చదువుతాం, కొన్నిటిని మీరు ప్రాపర్గా తర్వాత స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. సో డిజైర్ వాక్యాన్ని అర్థం చేసుకోవాలా, ఇది అంటే మనకి డైరెక్ట్గా రాయలేదు, కాకపోతే దీంట్లో మనకి కావాల్సిన సత్యం ఉంది అని మనకు అర్థమవుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలన్న ఆశ ముందు మనలో ఉండాలి. ఆశ ఉండటమే కాదు, వీ నీడ్ టు డిసైడ్ టు హ్యావ్ అ ఓపెన్ మైండ్ టు డిస్కవర్ వాట్ ద టెక్స్ట్ సేస్. మనకి ఎందుకు అంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్లో నుంచి మనం పైకి వచ్చాం. అంటే సపోజ్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరుగుతున్నారు అనుకోండి, మనం వెళ్ళే చర్చ్, మనకి వాక్యం నేర్పించిన పాస్టర్స్, మెన్ ఆఫ్ గాడ్ మనకి చిన్నప్పటి నుంచి ఒక విధానాన్ని నేర్పించుకుంటూ వస్తారు. లేదు, ఒక నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లోంచి వస్తున్నాం అనుకోండి, మనకి ఈ లోకంలో కావచ్చు, మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు రకరకాల థాట్స్ మన మైండ్లో ఇంప్రెస్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం పక్కన పెట్టి వాక్యాన్ని మీద మనకి ఒక ప్రెజుడిస్ లేకుండా, అంటే ముందుగానే ఒక దాని గురించి ఒక ఒపీనియన్ కాకుండా ఓపెన్ మైండ్తో బైబుల్ని డిస్కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలా. ఓపెన్ మైండ్తో బైబుల్ ఏం చెప్తుందో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. మన ఫిక్స్డ్ మైండ్ సెట్తో వచ్చాము అంటే బైబిల్ మాట్లాడేది మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, మనం ఏ టెక్స్ట్ చదువుతున్నా కానీ ఆ టెక్స్ట్ ఎందుకు రాశారో అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ టెక్స్ట్లో నుంచి ఆ టెక్స్ట్ని రాస్తున్న అతను ఎందుకు రాస్తున్నాడు, ఆ పాయింట్స్ ఏమి కన్వే చేస్తున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోకపోతే ఆ టెక్స్ట్ని ఆ ఉద్దేశంతో చదవకపోతే ఆ టెక్స్ట్ వల్ల ఉపయోగం ఉండదు. నాకు తెలిసి లాస్ట్ టైం క్లాస్లో చెప్పుంటా. సపోజ్ నేను ఒక ఇల్లు కట్టాను. ఇల్లు కట్టిన దానికి నేను 2 డాక్యుమెంట్స్ రాశా. ఒక డాక్యుమెంట్లోనేమో నేను కట్టిన ఇంటికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ వాడా. రెడ్ బ్రిక్ వాడాను, 53 గ్రేడ్ సిమెంట్ వాడాను, ఇంత స్టీల్ వాడాను, ఇంత చిప్స్ వాడాను అని టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ రాశా. ఎందుకు అంటే ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటే నెక్స్ట్ ఇంకెవరన్నా ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నది. అది ప్రైమరీ థాట్. ఇంకోటి ఏంటి అంటే, అసలు నేను ఇల్లు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనడానికి నాకు వెనకాల ఒక మోటివేషన్ ఉంది. ఏంటి, సపోజ్ నేనేదో ఆర్ఫన్ని, నాకు చిన్నప్పుడు ఎక్కడ ఇల్లు లేవు బ్రతకడానికి. సో నేను ఆ టైంలో అనుకున్నా, నా చేతికి డబ్బులు వచ్చి నేను లైఫ్లో గొప్పోడినైతే చాలామంది ఉండటానికి నేను ఒక ఇల్లు కట్టాలి అని. సో ఆ మోటివేషన్ ఓరియంటేషన్లో ఇంకొక బుక్ రాశాను అనుకుందాం. ఈ 2 పుస్తకాలు నేను కట్టిన ఇంటి గురించి రాసినా కానీ ఈ 2 పుస్తకాల్లో చిన్న చిన్న సిమిలారిటీస్ ఉంటాయి అంతే. డీటెయిల్స్ చాలా వేరియేషన్స్ వస్తాయి. అంతేనా? అర్థమవుతుంది కదా. ఒకటేమో నేను టెక్నికల్గా ఏం చేశాను అన్నది ఆ ఉద్దేశంతో రాసిన డాక్యుమెంట్ అయితే, ఇంకోటి నా మోటివేషన్ ఏంటి అని చెప్పే డాక్యుమెంట్. ఈ మోటివేషన్ ఏంటి అని చెప్పే డాక్యుమెంట్లో నేను కాంక్రీట్ హౌస్ కట్టానని రాస్తానేమో కానీ 53 గ్రేడ్ సిమెంట్ వాడాను, 22 స్టీల్ రాడ్స్ వాడాను, ఇంత గ్రావెల్ వాడాను, చిప్స్ వాడాను అన్న డీటెయిల్స్ నేను నా ఇల్లు ఎందుకు కట్టాల్సి వచ్చిందన్న మోటివేషన్లో రాసే డాక్యుమెంట్లో నేను దాన్ని ఫర్నిష్ చేయను. సో నేను ఎప్పుడైతే దాని గురించి ప్రస్తావించనో, సపోజ్ మీరు ఇల్లు ఎలా కట్టారు సార్, రవికాంత్ అన్న ఇల్లు కట్టారు అన్నాడు కదా, నేను కూడా కట్టుకోవాలా, ఈయన ఏమన్నా టెక్నికల్గా ఏమన్నా ఇచ్చాడా అని మీరు నా మోటివేషన్ ఓరియంటేషన్లో ఉన్న డాక్యుమెంట్ చూసారనుకోండి, టెక్నికల్ డీటెయిల్స్ కోసం, ఆ బుక్ ఎంత చదువుతున్నా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో దొరకదు. దొరక్కపోగా మీకు వచ్చే డౌట్ ఏంటంటే, అసలు నేను నిజంగానే ఇల్లు కట్టాడా, కాంక్రీట్ ఇల్లు అనేది రాయడానికి రాశాడు కానీ ఏ సిమెంట్ వాడాడు మాట్లాడట్లేదు, ఏ స్టీల్ వాడాడు మాట్లాడట్లేదు, ఎట్లా కట్టాడు మాట్లాడట్లేదు, ఎంత లోతు గుంటలు తవ్వాడు మాట్లాడట్లేదు. ఇవన్నీ లేకపోతే ఈయన అసలు నిజంగా ఇల్లు కట్టినోడా కాదా అనేది డౌట్ వస్తుంది. సో ఏ డాక్యుమెంట్ని ఆయన చదివేటప్పుడు
మనకు ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ గురించి ఉన్న ఒక ప్రీసెట్ మైండ్ ఉంటుంది కదా, ప్రిజుడ్యూస్ మైండ్ ఉంటుంది. మనకు ముందుగానే ఒక ఆలోచన, ఒక 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 కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? చిన్నప్పటి నుంచి మనం పెరిగిన పరిస్థితుల్లో నుంచి, మనం వింటున్న వాక్యంలో నుంచి, మనం చేస్తున్న పరిస్థితుల్లో నుంచి, మనకున్న ఎక్స్పీరియన్సెస్లో నుంచి, మనకు చెప్తున్న దైవజనుల గురించి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి, వీటిని బట్టి మనకి జనరల్గా ఇవి వస్తూ ఉంటాయి. వీటిని ఏం చేయాలి అంటే మనం దీంట్లో నుంచి ఓపెన్ మైండెడ్గా మన వాక్యాన్ని అప్రోచ్ అవ్వడానికి మనం రెడీ అవ్వాలా. ఓపెన్ మైండ్తో అసలు వాక్యం ఏం చెప్తుందో ముందు వీ నీడ్ టు లుక్ అంటే ఆ, వాక్యం రా వాక్యం యొక్క మెరిట్ మీద దాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి, మన ఒపీనియన్ మీద కాదు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే విన్నదాన్ని, నేర్చుకుంటున్న దాన్ని ఒబే చేయడానికి ఇష్టపడాలి. మనం నేర్చుకున్నది ఒబీడియన్స్ ఓరియంటేషన్లో కాకపోతే, మనం నేర్చుకునేది దేవుని ఎదుట మనం మన జీవితంలో అప్లై చేసుకోవడానికి కాకపోతే, వాక్యం నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఏడబ్ల్యూ టోజర్ ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ థియాలజన్ ఈ సాటన్ అండ్ ఎట్ హీ సాటన్ అన్నాడు. ప్రపంచంలో అందరికంటే పెద్ద థియాలజన్ ఎవడంటే సాతాన్ అంట, కానీ వాడు సాతానేనంట. ఎందుకు అంటే మనకి సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకుంటున్నాం, వాక్యం ఎందుకు నేర్చుకుంటున్నాం, దానివల్ల మనం ఏం చేయాలనుకుంటున్నాం. ప్రభువుకి సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే మనం విధేయత చూపించటానికి ఇష్టపడకపోతే మనం బైబిల్ స్టడీ చేయడం అన్నది అనవసరము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ అప్లికేషన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టు మౌల్డ్ అవర్ సెల్వ్స్ ఇన్ టు ఒబీడియన్స్, బైబిల్ చదవటం అన్నది అనవసరం. సో మనకి ఆ బైబిల్ స్టడీ అనేది చేసే ముందు మనకి వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మనకున్న యాటిట్యూడ్స్, మనకున్న ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్, అంటే ముందే మన బుర్రలో ఉండిపోయిన ఐడియాస్ ఉంటాయి చూసారా, మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనం అవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మనం చదువుతున్న దాని మీద చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మనకి చాలా మందికి జనరల్గా ఉండే అలవాటు ఏంటంటే ఏదన్నా చదువుతున్నప్పుడు ఆ ఎంటీ స్పేసెస్లో దాన్ని రాయడం మొదలు పెట్టుకుంటారు, నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని సపోజ్ ఎక్కడన్నా వాక్యం వింటానికి కూర్చున్నారు అనుకోండి, సపోజ్ ఏదన్నా పాస్టర్ గారు అదే పాయింట్, అదే వాక్యం, అదే వచనాన్ని ఎత్తగానే మనం చూసుకున్నారే, నాకు ఆల్రెడీ దేవుడు మాట్లాడేశాడే, నేను ఇది ఆల్రెడీ స్టడీ చేశానే. మీరు ఆల్రెడీ స్టడీ చేసి ఉంటారు, లేకపోతే మీరు ఎక్కడో దీని గురించిన వాక్యం విన్నుంటారు. కానీ మీరు స్టడీ చేసేటప్పుడు మీకు ఒకవేళ అది కరెక్ట్ అని మీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ప్రీ కన్సీవ్డ్ థాట్తో కానీ మీరు బైబిల్ స్టడీలోకి వచ్చి కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, యూ షుడ్ కల్టివేట్ ఎ హ్యాబిట్ ఆఫ్ అన్లెర్నింగ్ థింగ్స్. మనం ఏదన్నా నేర్చుకోవాలని అనుకుంటే, మనం సత్యాన్ని తెలుసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తా ఉంటే, సత్యాన్ని నేర్చుకునేటప్పుడు, సత్యం గురించి మీరు అన్వేషిస్తున్నప్పుడు, వెన్ యు ఆర్ రియల్లీ సర్చింగ్ ఫర్ ద ట్రూత్, సత్యం తెలిసిన తర్వాత అంతకుముందు మీకున్న ప్రీ కన్సీవ్డ్ థాట్ ఉంటుంది చూసారా, మీకు ఇంతకుముందు ఒక ఆలోచన ఉంటుంది చూసారా, దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. అది వదిలేయకుండా మీరు నేర్చుకోవడం అన్నది ఇంపాసిబుల్. మా చర్చ్లో ఒకప్పుడు మేము అందరం భాషల్లో ప్రార్థన చేయడం, వర్షిప్ టైంలో భాషల్లో మాట్లాడటం. ఐ థింక్ ఆ టైంలో ప్రకాష్ వాళ్ళు కూడా ఉండుంటారు. దట్ వాజ్ అ టైమ్ ఎర్లియర్. జనాలు పడిపోవడం కింద. ఆ, సరే ఒకళ్ళిద్దరినైతే తోసేస్తాం. ఆ, ఒక 10 మంది 20 మంది ఒకేసారి ఎట్లా పడతారు? పడ్డారు మా చర్చిలో. ఆ టైంలో నేను ప్రభువులోకి వచ్చిన కొత్తలో నాకు తెలియదు, నేను చాలా రాంగ్ టీచింగ్స్లో ఉన్నా, చాలామంది తప్పుడు బోధకుల్ని ఫాలో అవుతా ఉన్నా. ఈ బెన్నీ హిన్ను, క్రెఫ్లో డాలరు, ఇట్లాంటి రాంగ్ టీచర్స్ని చాలామందిని నేను ఫాలో అవుతా ఉన్నా. వాళ్ళ మినిస్ట్రీస్లో అందరూ అట్లా పడిపోయేవాళ్ళు. సో నా మినిస్ట్రీలో కూడా నేను తొయ్యకుండానే జనాలు పడుతున్నారు.
ఒకసారి చీరాల్లో ఆల్మోస్ట్ ఒక మీటింగ్లో 200 to 300 మెంబర్స్ ఉండుంటారు గ్రౌండ్ మీద. నేను ఐ వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ స్టేజ్. నేను స్టేజ్ మీద నుంచి ప్రార్థన చేస్తా ఉంటే గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. ఇది ప్రాక్టికల్గా జరిగింది. నేను ఎవరిని తొయ్యలా. సో నేనేమనుకున్నాను, నేను ఐ వాజ్ ఇన్ ఏ, అంటే నా కన్సిడరేషన్ ఏంటి అంటే ఆ సేవకులు చెప్తున్నారు నేను తొయ్యట్లేదు, ఆ, నేను కరెక్టే చేస్తున్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను దేవుళ్ళలో అన్న ఫాల్స్ దీంట్లో ఉన్నా. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే నాకు ఒక మంచి బైబిల్ టీచరు గురించి తెలిసి ఆయన పుస్తకాలు చదవటం, తర్వాత ఆయనతో పరిచయం అయింది. తర్వాత స్లోగా పరిచయం అవ్వకముందు ఆయన బుక్స్ చదవటం, ఆయన మెసేజ్లు వింటా ఉన్నా. ఎవరు అంటే ఆర్ స్టాన్లీ గారని బ్లెస్సింగ్ యూత్ మిషన్, ఆ, వెల్లూరులో ఉంటారు ఆయన. ఆయన ఈ గుంటూరులో ఏసన్న గారి చర్చిలో సౌండ్ డాక్ట్రిన్ సెమినార్ జరుగుతూ ఉన్నాయి. సౌండ్ డాక్ట్రిన్ సెమినార్ జరుగుతూ ఉంటే నాతో పాటు ఇంకొక 8 మంది మా చర్చ్ మెంబర్స్ మేమందరం దానికి అటెండ్ అయ్యాం. అటెండ్ అయితే ఆయన తప్పుడు డాక్ట్రిన్స్ గురించి మాట్లాడతా, తప్పుడు పద్ధతుల గురించి మాట్లాడతా, ఈ పడిపోవడాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ పడిపోయిన సందర్భాలు బైబిల్లో ఎక్కడున్నాయి, అది ఏ సందర్భంలో ఉంది, అది ఏ రకంగా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి సంబంధించింది కాదు, అది కరెక్ట్ విధానం కాదు అని ఆయన టీచింగ్ ఇచ్చినప్పుడు, యాక్చువల్గా 3 days సెమినారు, సెకండ్ డే అది అక్కడ దాకా వచ్చింది. ఆ రోజు ఈవినింగ్ నేను వెళ్ళిన వాళ్ళందరం కూర్చుని మాట్లాడుకుంటామండి. మనం దీని గురించి ఆలోచించాలనగానే నాతో పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అంత తొందరగా ఫిక్స్ అవ్వకండి బ్రదర్, అంటే దేవుడు లేకుండా మనం అది ఎట్లా చేయగలుగుతామని వాళ్ళే అన్నారు. కాదు 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 అని కూర్చుని బైబిల్ తీసి రెఫరెన్సెస్ అన్ని వెతుకుతా, వాక్యాన్ని నేను జాగ్రత్తగా వెతకటం మొదలుపెట్టిన తర్వాత నాకు దానికి సంబంధించి క్లియర్ కట్ ఆన్సర్ నాకు బైబిల్లో కనిపిలా. ఎక్కడ బైబిల్లో కనిపిలా అంటే ఆ ప్రాక్టీస్ ఒకవేళ నేను మొదలు పెడతా ఉంటే నాకు చాలా పెద్ద చర్చ అయిపోద్ది హైదరాబాద్లో. కానీ నాకు ఎక్కడ కూడా అది లెజిటిమేట్గా వాక్యానుసారంగా ఉన్న ఆ, విధానం అని నాకు అనిపిలా. అనిపినప్పుడు వన్ ఫైన్ మార్నింగ్ ఒక సండే చర్చ్లో నేను మా చర్చ్లో చెప్పేశా, నేను రాంగ్ టీచ్ చేస్తున్నాను, రాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, మనం దీన్ని మార్చుకుందాం. బైబిల్లో ఎక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. బైబిల్లో 1, 2 పడిన విషయాలున్నా ఆ పడిన విషయాలు ఎక్కడ కూడా నేను అనుకుంటున్నట్లు అది అనాయింటింగ్లో హోలీ స్పిరిట్లో దేవుడు యొక్క పవర్లో పడిపోవడం అన్న దాఖలాలు మనకు బైబిల్లో ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి నా ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్ని, నాకున్న అండర్స్టాండింగ్ని తప్పు అని నేను పక్కన పెట్టి సత్యాన్ని హత్తుకోవడానికి ఇష్టపడ్డాం. ఇది ఇట్లాంటి యాటిట్యూడ్ బైబిల్ చదివేటప్పుడు ఉండాలా. మనం ఎంత పెద్ద మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా కానీ, ఎంత పెద్ద సేవకులు అయినా కానీ, మనం ఎప్పుడు బైబిల్ తీసి చదవటం మొదలు పెడితే, నిజంగా చదవటం మొదలు పెడితే దేవుడు ఎక్కడో ఒక చోట మనల్ని కరెక్ట్ చేస్తాడు. కరెక్షన్ లేకుండా దేవుడు మనతో మాట్లాడు. కరెక్షన్స్ ఉంటాయి. ఆ కరెక్షన్స్ ఉన్న ప్రతిసారి నాకు ఆల్రెడీ ఉన్న ఆ బోధ, నేను ఆల్రెడీ ఉన్న బోధలో నాకు ఆల్రెడీ నాకు అది 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 ఫిజికల్గా జరుగుతుంది. చాలామంది తోస్తారు పట్టానికి, నేను తోసేవాడిని కాదు. సో నాకు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. అయినా కానీ అది ఎందుకు పడ్డారు అంటే నాకు దాని గురించి పూర్తి ఆన్సర్ లేదు ఇప్పుడు కూడా. కాకపోతే వాక్యానుసారంగా లేదు కాబట్టి, వాక్యంలో లేదు కాబట్టి, బైబిల్ అట్లా బోధించట్లేదు కాబట్టి అది మంది కాదు. సో టు లెర్న్ వీ నీడ్ టు అన్లెర్న్ థింగ్స్. ఏదన్నా నేర్చుకోవాలి అంటే మనకు ఆల్రెడీ కరెక్ట్ అని అనిపించి మనం ఫాలో అవుతున్న దాన్ని వదిలిపెట్టడానికి మనం ఇష్టపడాలా. మనం వదిలిపెట్టకపోతే బైబిల్ స్టడీ చేసినా కానీ దానివల్ల ఉపయోగము ఉండదు. సో ప్రీ కన్సీవ్డ్ థాట్స్ లేకపోతే ఐడియాస్ మన బైబిల్ స్టడీని అటు మంచి ఐడియా అయితే పాజిటివ్గా, తప్పుడు ఐడియా అయితే నెగిటివ్గా, కానీ చాలా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఆ ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో బైబిల్ దగ్గరికి రావడానికి మనం ప్రయత్నం చేయాలా. అయితే ఈ బైబిల్ స్టడీ చేసేటప్పుడు
మనకు మనమే దీనికి డివోటెడ్గా ఉండాల. అంటే ఒక సమర్పణ భావంతో బైబిల్ స్టడీ చేయాలి. చాలా క్యాజువల్గా చదువుతారు చాలామంది బైబిల్ని, చాలా ఈజీగా చదువుతారు బైబిల్ని. అంటే మనం ఒకవేళ మీరు మార్నింగ్ టైము లేకపోతే ఎప్పుడన్నా మీరు బైబిల్ క్యాజువల్గా చదువుతున్నారేమో కానీ బైబిల్ని నిజంగా స్టడీ చేయాలి అని అనుకుంటే యూ నీడ్ టు పుట్ ఇన్ ప్రాపర్ ఎఫర్ట్. సరైన ఎఫర్ట్ పెట్టి మన బైబిల్ని చాలా జాగ్రత్తగా డివోటెడ్గా భక్తిభావంతో చదవాలి. అది చదవాలంటే ఏం చేయాలయ్యా అంటే దానికి అంటే ఆ డివోషన్ తెచ్చుకోవాలి అంటే దానికి 3 అంశాలుగా మనం దాన్ని డివైడ్ చేయొచ్చు. ఆ, ముందు స్టడీ చేయడం ప్రాపర్గా, దాన్ని ఒబే చేయాలి. ఎందుకు స్టడీ చేయడం అంటే టు ఒబే చేయడంతో పాటు మనం నేర్చుకున్న దానికి ఇతరులతో మనం పంచుకోవడానికి మనం ఇష్టపడాలా. బైబిల్ స్టడీకి సంబంధించిన డివోషను ఈ 3 ఏరియాస్లో ఉండాలి. ఒక్కొక్క ఏరియాని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందు బైబిల్ స్టడీకి సంబంధించిన డివోషన్కి సంబంధించి చూద్దాం. బైబిల్ని చాలా కేర్ఫుల్గా డెలిజెంట్గా చదవాలి. చాలా కేర్ఫుల్గా డెలిజెంట్గా చదవాలి. మనసు పెట్టి చదవాల్సి వస్తుంది. యూ షుడ్ డూ యువర్ బెస్ట్. చాలా డెలిజెంట్గా బైబిల్ని అప్రోచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత ప్రయత్నం చేయాలి అంటే అది ఒక హార్డ్ వర్క్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీనికి ఈ ఈ ఈ ఈ రెఫరెన్స్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. 2 తిమోతి 2nd చాప్టరు, 2 తిమోతి 2nd చాప్టరు 15th వర్స్ చదువుతారు ఎవరైనా? కొన్ని వచనాల వరకు మనం చదువుదాం, అది అవసరం. 2 తిమోతి 2nd చాప్టరు 15th వర్స్. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. సరిగా ఉపదేశించు, నీకు నువ్వే దేవుని ఎదుట కనపరచడానికి జాగ్రత్త పడు అంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఉపదేశించువానిగాను అంటే మూల భాషలో సరిగా విభజించువానిగాను అని కనిపిస్తుంది. నేను అది ఇంగ్లీష్లో కూడా నేను అందుకే 2 ప్యారలల్గా పెడతా ఉన్నాను. డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యాజ్ వన్ అప్రూవ్డ్, అ వర్కర్ హూ హ్యాస్ నో నీడ్ టు బి అషేమ్డ్, రైట్లీ హ్యాండ్లింగ్ ద వర్డ్ అని ఉంది. కొన్ని వర్షన్స్లోకి వెళ్తే డివైడింగ్ ద వర్డ్ అని ఉంటుంది. ఇది ఏంటయ్యా అంటే ఇది టైలరింగ్ భాష. నేను చెప్పాను కదా 20 డిఫరెంట్ ప్రొఫెషన్స్కి సంబంధించిన వాళ్ళు. ఆ ప్రొఫెషన్ బట్టి మనల్ని ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు మన ప్రొఫెషనల్ భాష బయటకు వస్తుంది. నేను పోయట్ అయితే నేను ఇన్స్పైర్ అయినప్పుడు పాటలు కానీ కవిత్వం కానీ వస్తుంది. సో నా ప్రొఫెషన్ ఏంటి? ఇప్పుడు ఎల్ఐసి వాడు, లేకపోతే డాక్టర్ అనుకోండి, లేకపోతే ఒక సైంటిస్ట్ అనుకోండి, లేకపోతే ఇంజనీర్ అనుకోండి, ఎప్పుడైతే వాళ్ళు ప్రేరేపించబడతారో వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో నుంచి వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. సో ఇదేంటయ్యా అంటే పాలు ఆ టైంలో టైలరింగ్ అంటే టెంట్లు కూడా కుట్టేవాడు కదా. ఇది బేసికల్గా టైలరింగ్కి సంబంధించిన భాష. ఇప్పుడు ఒక టైలరింగ్ షాప్లో అందరికంటే ఎక్కువ స్కిల్ ఉన్నవాడు, అందరికంటే పెద్ద మేస్త్రి ఏ పని చేస్తాడు? క్లాత్ని కట్ చేయడం దగ్గర ఉంటాడు. మెయిన్ మేస్త్రి చేసే పని ఏంటంటే ఆ క్లాత్ని తీసుకొచ్చి క్లాత్ని కరెక్ట్గా మెజరింగ్, ఆ చాక్ పీస్ ఒకటి ఉంటుంది, కరెక్ట్గా గీతలు గీసి కటింగ్ చేస్తాడు. ఎందుకు అంటే కొట్టడం ఎవడని కొడతాడు. కట్ చేసిన వాటిని మిగతా వాడి పని ఏంటి? కట్ చేసిన వాటిని కలిపి కొట్టడం, అది ఎవడని కొడతాడు. కానీ మెయిన్ స్కిల్ అంతా ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆ మనిషికి ఎవరి దగ్గర అయితే మెజర్మెంట్స్ తీసుకున్నారో ఆ మెజర్మెంట్స్ తీసుకున్న వ్యక్తికి కరెక్ట్ మెజర్మెంట్లో ఫిట్ అయ్యేటట్టు క్లాత్ని కట్ చేయడం. సో అది స్కిల్ఫుల్ వర్క్. కరెక్ట్గా క్లాత్ని కట్ చేస్తే అప్పుడు వాడు ఆ షర్టో ప్యాంటో తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆడు వేసుకుని చూస్తే ఆడికి కరెక్ట్ ఫిట్ అయితే తలెత్తుకుంటాడు. కరెక్ట్ ఫిట్ కాలేదు అనుకోండి, ఒక కాలు పొడుగ్గా, ఒక కాలు పొట్టుగా, ఒక కాలు సన్నగా, ఒక కాలు లావుగా వచ్చింది అనుకోండి, పని చేసినోడు సిగ్గుపడాల్సి వస్తుంది.
సో ఏమంటున్నాడు పాలు తిమోతితో రాస్తా, నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉండాలి అంటే వాక్యాన్ని కరెక్ట్గా కట్ చేసుకుని చదవటం నేర్చుకో, అంటే వాక్యాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడం నేర్చుకో, ప్రాపర్గా స్కిల్ఫుల్గా. సో ఇప్పుడు ఆ టైలరింగ్ దాంట్లో ఆ మేస్త్రి ఆ టైలరింగ్ కట్ చేయడం అన్నది అది ఈజీగా వచ్చేది కాదు కదా. అది చేయగా 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 ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా ఆయనకు ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. అల్టిమేట్గా వాడు మెయిన్ మేస్త్రి చైర్లో కూర్చుని వాడు ఆ పనులు చేస్తాడు. సో అది మనకి చాలా క్లియర్గా దీని గురించి బైబిల్లో పాలు తిమోతిగా రాస్తా ఉన్నాడు. సో యూ నీడ్ టు లేబర్ యువర్ సెల్ఫ్ ఇన్, అంటే ఒక వాక్యాన్ని కరెక్ట్గా హ్యాండిల్ ఎట్లా చేయాలా, వ్రాయబడిన టెక్స్ట్ని మనం కరెక్ట్గా ఎట్లా చదవాలా, దాన్ని ఎట్లా బ్రేక్ చేసుకుంటా దాంట్లో ఉన్న అర్థాన్ని చదవడానికి వాక్యాన్ని కరెక్ట్గా ఎట్లా హ్యాండిల్ చేయాలా అన్న ఏరియాలో మనం హార్డ్ వర్క్ చేయాలా, జాగ్రత్తగా చదవాలా, డెలిజెంట్గా కేర్ఫుల్గా చదవాలా, హార్డ్ వర్క్ చేయాలా, రెగ్యులర్గా చదవాలా. రెగ్యులర్గా చదవటం మాత్రమే కాదు, మనం చదివేది మనం చేసేది బైబిల్లో చెప్పినట్లు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వీ డూ, నేను ఎక్కడ వాక్యం చెప్తున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ మా చర్చిలో కూడా నేను ఇదే మాట చెప్తా. ఏంటి అంటే అపోస్తుల కార్యాలు 17:11 బరియా సమాజ మందిరం దగ్గరికి పాలు వస్తాడు. ఎవరు పాలు అంటే బైబిల్లో సత్యాన్ని ఆ రెవల్యూషన్ని బయటకు తీసుకురావడానికి దేవుడి చేత ఏర్పరచుకోబడిన అపోస్తులు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న మర్మాల్ని చాలా వాటిని సంఘానికి ఓపెన్ చేసి చెప్పిన అపోస్తులు ఆయన. ఈ పాలు వాక్యం చెప్తా ఉంటే బరియా సమాజ మందిరం వాళ్ళు ఏం చేశారు అంటే ఈయన చెప్తుంది కరెక్టా కాదా అని బైబిల్స్ తీసి పాత నిబంధన తీసి ఆయన్ని వెరిఫై చేయడం మొదలుపెట్టారు. ఎవరిని? పాల్ని. పాలు ఈ విషయంలో ఫీల్ అవ్వాల. సరైన సేవకుడు ఎవడైనా కానీ, సరైన బోధకుడు ఎవడైనా కానీ ఎట్లాంటి విషయాల్లో ఫీల్ అవ్వడు. ఈ ఏరియాల్లో ఎవడన్నా ఫీల్ అవుతున్నాడు అంటే ముందు వాడి గురించి కొంచెం జాగ్రత్త పడండి. పైగా ఏమంటాడు పాలు, తెస్సలోనికలో ఉన్న సమాజ మందిరం కంటే వీళ్ళు ఘనులు అన్నాడు. మోర్ నోబుల్ దాన్ తెస్సలోనికన్స్ అని అన్నాడు. ఏంటి అంటే అది ఆ, ఒక్క నిమిషం. అదేంటి అంటే తెస్సలోనిక వాళ్ళు ఊరికనే వినేవాళ్ళు వాక్యాన్ని. తెస్సలోనిక వాళ్ళు వాక్యాన్ని ఊరికనే వినేవాళ్ళు. వీళ్ళు వినటం కాదు, విని చెప్పేవాడు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా అనేది చెక్ చేస్తున్నారు. విని చెప్పేవాడు కరెక్ట్గా లేదా చెప్తున్నాడా లేదా అని చెక్ చేస్తున్నారు. సో మనము ఏది వింటున్నా ఏది స్టడీ చేస్తున్నా, ఇప్పుడు నేను చెప్పొచ్చు క్లాసు, సాయి చెప్పొచ్చు క్లాసు, ఇంకెవరైనా మీ లైఫ్లో ఎవరు మెసేజ్ వింటున్నా ఎవరు క్లాస్ వింటున్నా, యూ షుడ్ డెవలప్ ఏ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ అవుట్ ద బైబుల్ అండ్ చెకింగ్ ఇట్ ఆఫ్. ఇది చెక్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నాకు నా లైఫ్లో ఏమైంది అంటే నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తలో ఇక నాలాంటి కూడా మారాడు, మారి చర్చికి వెళ్తుంటే జనాలు నవ్వుకుంటారని నాకు చర్చికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే మన గతం అట్లాంటిది. ఇక ఆ గతానికి సంబంధించిన వీడు కూడా బైబిల్ పెట్టి చర్చికి వస్తున్నాడు రా అని అనుకుంటారని నాకు కొంచెం భయం. పైగా ఆ టైంలో మా ఊర్లో మంచి వాక్యం ఉన్న చర్చెస్ ఎక్కడా లేవు. సో ఆ టైంలో మాకు ఏమైంది, దినకరన్ గారు తెలుసు కదా, డీజీఎస్ దినకరన్. దినకరన్ గారు పాటలు కావచ్చు, ఆయన మెసేజ్లు కావచ్చు, ఆ టైంలో కసెట్స్ అయ్యే ఉండేవి. ఇప్పుడున్నంత ఆన్లైన్ ఏం ఉండేవి కావు కదా. సో ఆల్రెడీ బెన్నిహిన్ అనే ఒక అబద్ధ బోధకుడు గురించి చెప్పాక నేను మిస్ అయినాన్ని. సరే, ఈ దినకరన్ గారు ఒక ఆయన, ఈయన పాటలు, ఈయన ఉన్న ఒకటి రెండు క్యాసెట్స్, ఆ క్యాసెట్స్లో ఉన్న బోధ ఈ బెన్నిహిన్ గారిది టీవీలో వచ్చేది. స్టార్ ప్లస్ అని ఆ టైంలో ఉండేది. అది అర్ధరాత్రి పూట 12 గంటలకి బెనిహిన్ ప్రోగ్రామ్ వచ్చేది అనమాట. దిస్ ఈజ్ యువర్ డేనో దిస్ ఈజ్ యువర్ మిరకల్ ఏదో, నాకు ఆ పేరు కూడా మర్చిపోయా. అయితే ఆ దాంట్లో ఆయన దినకరన్ గారిని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడు.
దినకరన్ ఏం చెప్తున్నాడు, దేని గురించి చెబుతున్నాడు అంటే ఆయనకు వచ్చిన హెవెన్లీ విజిటేషన్స్ గురించి చెబుతున్నాడు. ప్రభువు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకంలో నేను పీటర్ని చూశాను, పాల్ని చూశాను, డేవిడ్ని చూశాను, ఐసోలేషన్లో ఇబ్బంది పడుతున్న యోధా ఇష్కరియోతుని చూశాను అని చెప్తా ఉంటే నాకు అప్పుడప్పుడే మిడిమిడి జ్ఞానం కదా స్టార్టింగ్లో, నేను భయంకరంగా ఫ్యాసినేట్ అయిపోయాను. అందులో మా 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 నెలల్లో ఒకప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవరికి లెటర్లు రాసేవాళ్ళు? జీసస్ కాల్స్ వాళ్ళకి లెటర్ వెళ్ళేది. పిల్లలు పుట్టగానే యవనస్తులు ఏదో స్కీములు ఉండేవి, 2000 కట్టి ఫోటోలు పంపించి వాళ్ళకి ఆ స్కీముల్లో కట్టించి పంపిస్తే వాళ్ళు ప్రార్థనలు. ఆ, అసలు ఈ మీటింగుల ట్రెండ్ మొదలుపెట్టిందంతా దినకరనే. సో పైగా మా ఫ్యామిలీ అంతా కొంచెం ఆ, అంటే తండ్రి కుడి చేతి పక్కన మా ఫ్యామిలీ ఉండి ఆ తర్వాత పౌలు పేతురు ఉంటారన్న ఫీలింగ్ మా వాళ్ళందరికీ. ఆ ఫీలింగ్లో మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా రిగార్డ్ చేసేది దినకరన్ గారిని. సో ఆ దినకరన్ గారు అంటే ఒకలాంటి రిగార్డ్ ఉండేదన్నమాట. ఆయన అందరికి లెటర్లు రాస్తే మళ్ళీ తిరిగి లెటర్లు వచ్చాయి, జవాబులు వచ్చాయి, అది ఇట్లా నడుస్తూ ఉండేది. సో ఆయన ఈ మాటలన్నీ చెప్పగానే నేను భయంకరంగా ఫ్యాసినేట్ అయిపోయా. మరి ఎంత ప్రేయర్ఫుల్గా ఉంటే ఇట్లాంటి ఆఫర్ వస్తుంది, దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి ఎన్ని చూపిస్తాడని నేను దాన్ని రికార్డు చేసుకుని గబగబా ఎట్లానో వచ్చిన వాళ్ళందరికీ అది చూపిస్తూ ఉంటే నాకు ఒక బుక్ బయటపడింది. ఏందా అంటే మై ఇన్సైట్ ఇంటూ హెవెన్ అని జీసస్ కాల్స్ వాళ్ళు ఆయనకున్న పరలోక సంబంధించిన దర్శనాలన్నింటిని బుక్ కింద ప్రింట్ చేశారు. అరే ఇది భలే ఉంది కదా అని ఒక 8 పుస్తకాలు కొని మా చర్చిలో అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి మీరు చదవండి, అసలు ఎంత ప్రేయర్ఫుల్గా ఉంటే అసలు ఎంత ఉంటే ఇట్లాంటి అవకాశాలు వస్తాయి అది ఇదని అయిపోయింది. సరే, దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే ఇది కేవలం దేవుని కృప. మేము ఎంత ఎవరి విన్నా ఈ తప్పుడు బాధల్లోంచి బయటకు రావడానికి వచ్చిన ఒక్క కృప ఏంటంటే మేము తర్వాత కూర్చుని బైబిల్ తీసుకుని గ్రూప్ స్టడీ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ వాక్యాలన్నీ రాసుకుని అంతే ఉందా లేదా అని. సో ఒకరోజు నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చదువుతా ఉన్నా. కొరింథీయులకు రాసిన, ఎందుకు నేను ఇది ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ టైంలో ఇట్లాంటి అర్థం కాకపోతే బైబిల్ ఇంటర్ప్రిటేషను మనకి చాలా ప్రాబ్లం అయిపోద్ది. 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. క్రీస్తునందు ఒక మనుషుడిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశంలో కొనిపోయబడను. స్టడీ బైబుల్ ఏమనిచ్చాడంటే పాలే ఆయన గురించి రాస్తున్నాడు, ఆయన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, ఆయన గొప్పోడు అనుకుంటాడని. సో నాకు ఒక అతను తెలుసని ఆయన గురించే రాస్తున్నాడు కానీ ఆయన పేరు ప్రస్తావించట్లేదని. అతడు శరీరంతో కొనిపోబడును నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడును నేను ఎరగను అన్నాడు. సేమ్ ఇదే వర్బాటము దినకరన్ కూడా వాడాడు. ఒక చేయి లాంటిది వచ్చింది, నేను ఆ శరీరంలో వెళ్ళాను, ఆత్మలో వెళ్ళాను, నాకు తెలియలేదు అన్నాడు. అది దేవునికే తెలియను, అట్టి మనుషుని నేను ఎరుగుదును అని రాస్తా. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యముగా అనే మాటలు విన్నాడు. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అని కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ చూడండి. అండ్ ఐ నో దట్ దిస్ మ్యాన్ వాస్ కాట్ అప్ ఇన్ టు ప్యారడైజ్, వెదర్ ఇన్ ద బాడీ ఆర్ అవుట్ ఆఫ్ ద బాడీ ఐ డు నాట్ నో, గాడ్ నోస్. అండ్ హీ హర్డ్ థింగ్స్ దట్ కెనాట్ బి టోల్డ్ విచ్ మ్యాన్ మే నాట్ అట్టర్ అని ఉంది. కొన్ని వర్షన్స్లో ఏముందంటే విచ్ నో మ్యాన్ ఈజ్ పర్మిటెడ్ టు స్పీక్ అని ఉంది. దాని గురించి మాట్లాడటానికి పర్మిషన్ లేదు. ఆ విషయాలు దాని గురించి ఎవడు మాట్లాడటానికి పర్మిషన్ లేదు, ఆ మాటలు మనుషుడు పలకకూడదు అని ఉంది. నాకు ఇమీడియట్గా మరి బైబిల్లో ఎలా ఉంటే మరి ఈయన ఎట్లా మాట్లాడాడు, ఈయన ఎట్లా చెప్పాడు? ఒకవేళ ఆయనకు కూడా నిజంగా దర్శనాలు వస్తే అంటే అప్పుడు ఏమవుతుంది? వాక్యాన్ని ఫాలో అవుతున్నట్టుందా, వాక్యాన్ని బ్రేక్ చేస్తున్నట్టుందా? దర్శనం ఒకవేళ దర్శనం కరెక్ట్ అనుకుందాం, దర్శనం మిమిక్ చేశాడా లేదా అనేది మనకు తెలియదు. సరే, దర్శనం కరెక్టే అనుకుందాం. దర్శనం కరెక్ట్ అయినప్పటికి కూడా దాని గురించి మాట్లాడే పర్మిషన్ ఎవరికైనా ఉంటుందా? ఎవరికి లేదు.
మరి మాట్లాడారంటే ఏం చేస్తున్నట్టు? తప్పు చేస్తున్నట్టు. నేను ఇమీడియట్గా బుక్స్ అన్ని వెనక్కి తీసుకున్నా. బుక్స్ అన్ని వెనక్కి తీసుకుని పక్కన పెట్టిన తర్వాత, ఒరే ఇదొక్కటేనా తప్పులు ఇంకేమన్నా చెప్పాడా అని నేను ఆయన దగ్గర నేర్చుకున్న టీచింగ్స్ అన్నీ మళ్ళీ బైబిల్ తీసి చెక్ చేయడం మొదలు పెడితే చాలా ఏరియాస్లో రాంగ్ టీచింగ్, తప్పుడు బోధ కనిపించింది. మరి అట్లాంటప్పుడు స్టార్టింగ్లో నువ్వు బలపడలేదా? ఆయన బోధలకి, ఆయన పాటలకి నీకు కంఫర్ట్ రాలేదంటే వచ్చింది, కాదంటలా. కానీ మనం ఎదుగుతున్నప్పుడు మనం, దేవుడు మనకి అది నేర్పిస్తున్నప్పుడు మనం వాటిని వదిలిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి దాన్ని చెక్ చేయాలి. ఎంత పెద్ద దైవజనుడైనా, మీరు ఆయన మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా, మీ లైఫ్లో ఎన్నిసార్లు విన్నా ఆయన దగ్గర, మళ్ళీ వింటున్నప్పుడు మళ్ళీ బైబిల్ తీయాలా, అలా ఉందా లేదా అనేది చెక్ చేయాలా. ఈ ఏరియాలో మనం జాగ్రత్తగా లేకపోతే మనం పడిపోతాము. బైబిల్ స్టడీ చేసేటప్పుడు మన డివోషను ఎలా ఉండాలి అన్నది. దీంతోపాటు సర్వసత్యంలోకి నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని మనకిస్తున్నాడు. ద ద ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఎ బార్న్ అగైన్ బిలీవర్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు, త్రిత్వంలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి జీవిస్తాడు. యేసు ఏమన్నాడు? ఆ సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సో పరిశుద్ధాత్ముని మీద ఆనుకోవడం తెలియాలా, డిపెండ్ అవ్వడం తెలియాలా. ఏ ఏ విషయంలో? జ్ఞానం విషయంలో, వాక్యానికి సంబంధించిన ప్రాపర్ ఇన్సైట్, ఆ ఫ్రేమ్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు అన్న ఇన్సైట్ ఇష్యూలో, అది ఎలా, ఏమని చెప్తుంది ఆ వాక్యం అన్నది అర్థం చేసుకోవడానికి మనం పరిశుద్ధాత్మ దేవుని మీద డిపెండ్ అవ్వాలా. సో ఇది స్టడీకి సంబంధించిన విషయాలు. ఒక పక్క ఇట్లా స్టడీ చేస్తానే మనం నేర్చుకుంటున్న దాన్ని ఇమ్మీడియట్ అప్లికేషన్లో పెట్టాలా. అప్లై చేయడం కాదు, దాన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్, అంటే మరలా ప్రాక్టీస్లోకి పెట్టాలా. ప్రాక్టీస్లో పెడతా ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒకటి స్కూల్లో, ప్రతి వీక్ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మనం దాంట్లో తప్పులు రాస్తాం, ఆ తప్పుల్ని మళ్ళీ కరెక్ట్ చేస్తే మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ తప్పులు రాస్తాం, మళ్ళీ కరెక్ట్. సో మళ్ళీ పర్ఫెక్షన్ రావడానికి మరలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటట్టు. సో మనం అప్లికేషన్ చేసుకోవడంతో పాటు దాన్ని కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా చేయాలా, మళ్ళీ సగం సగం చేయకూడదు, కంటిన్యూస్గా చేయాలి ప్రాక్టీస్. సో స్టడీ చేసేటప్పుడు ఇది డివోషన్కి సంబంధించి, స్టడీకి సంబంధించిన డివోషన్ అయితే, మనం స్టడీ చేసిన తర్వాత మనం అప్లికేషన్లోకి తీసుకొచ్చి విధేయత చూపించడానికి కూడా డివోషను మనం భక్తి శ్రద్ధలతో అప్లికేషన్లోకి తీసుకురావాలి. మనకి తెలిసి ఒబే చేయకపోతే మనకేవి తెలియనట్టే. టు నో అండ్ నాట్ ఒబే ఈజ్ నాట్ టు నో ఎట్ ఆల్. ఇంత చదువు చదివి, లేకపోతే ఇంత కష్టపడి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని ఆచరణలో పెట్టడానికి మీరు ఇష్టపడకపోతే, అంతే జాగ్రత్తగా అప్లికేషన్లోకి మీరు వెళ్ళడానికి ఇష్టపడకపోతే, మనం నేర్చుకుని కూడా ఉపయోగం లేనట్టే. సో ఈ విషయాలు అర్థం అవ్వాలి. దీంతోపాటు దేవుడు ఎందుకు మనకు నేర్పిస్తాడు? ఒక స్టూడెంట్గా వాక్యంలో మనం నేర్చుకునే గిఫ్ట్ దేవుడు ఎందుకు ఇస్తాడు? ఆ కృప ఎందుకు ఇస్తాడు అంటే, ఇది పర్సనల్. ఏది? ఒబీడియన్స్ అన్నది ఇది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటు మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మనం బోధించాలా, వాక్యానుసారంగా బోధించాలా, జీవితాన్ని ఒక 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 ఆదర్శంగా జీవిస్తా మన జీవిత విధానం ద్వారా బోధించాలా. మనం నేర్చుకున్నది డైల్యూట్ చేయకుండా, అనవసరమైన సుత్తి మాటలు, అంటే స్పీక్ ద ట్రూత్
ఇఫ్ నెసరీ యూజ్ వర్డ్స్ అన్నాడు ఒక ఆయన. బైబిల్లో ఉన్న సత్యాన్నే మాట్లాడు. ఎక్కడన్నా అవసరం ఉంటే నీ సొంత మాటలు పెట్టు. బైబిల్లో ఉన్న విషయం ఒకటి రెండు ఉండి సొంత విషయాలు ఆ, చాలా ఎక్కువగా మనకి బయట వినిపిస్తూ ఉంటాయి. సో మనం డైల్యూట్ చేయకూడదు. ఎంత అవసరమో అంతవరకే ఆ, మన సొంత మాటలు ఉండాలి, కానీ సొంత మాటలు లేకుండా మనం వాక్యాన్ని బోధించాలా. సత్యాన్ని డిస్టార్ట్ చేయకుండా, చెరపకుండా బోధించాలా. వాక్యంలో నుంచి డీవియేట్ అవ్వకుండా బోధించాలా. సో ఇది పర్సనల్ అయితే రెస్పాన్సిబిలిటీ. ఇది చర్చ్లో కార్పొరేట్. ఈ రెండు దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్. దీని గురించి దేవుడు మనల్ని అకౌంట్ అడుగుతాడు. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి కూర్చుంటే దేవుడు నేర్పిస్తాడు. మనం నేర్చుకోవడానికి ఆ భక్తి శ్రద్ధలు చూపించి నేర్చుకోవడానికి మనం ఈ ప్రయత్నం చేస్తే హోలీ స్పిరిట్ లార్డ్ మనకు నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత మనకి రెండు ఏరియాస్లో అకౌంటబిలిటీ అడుగుతాడు. ఒకటి, పర్సనల్ లెవెల్లో నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వు దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటున్నావు. కార్పొరేట్ లెవెల్లో నీకు నేర్పించిన దాంతో నువ్వేం చేస్తున్నావు, నువ్వు నేర్చుకున్న దాంట్లో నువ్వేం చేస్తున్నావు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మంచి పాస్టర్గా ఉండటానికి నాకు కృపనిస్తే నేనేం చేయాలా? మంచి పాస్టర్స్ని తయారు చేయడానికి నేను సిద్ధపడాలా. లేకపోతే దేవుడు నన్ను మంచి టీచర్గా ఉండటానికి కృపనిస్తే నేనేం చేయాలా? మంచి టీచర్స్ని తయారు చేయాలా. దేవుడు ఒకవేళ ఒక మంచి ఇవాంజలిస్ట్గా దేవుడు మిమ్మల్ని ఎక్కడని పెడితే మీరేం చేయాలా? మంచి ఇవాంజలిస్టుల్ని తయారు చేయాలా. దేవుడు ఒకవేళ మీ జీవితంలో కృపని కంఫర్ట్ ఇచ్చాడు అనుకోండి, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరేం చేయాలా? కష్టంలో ఉన్న వాళ్ళకి దేవుడు మీకు ఇచ్చిన ఆ ఆదరణని, ఆ కంఫర్ట్ని కష్టంలో ఉన్న వాళ్ళతో మీరు కూడా వాళ్ళకి మీరు ఇవ్వాలా. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా ఫ్రీగానే పొందుకుంటాం. దేవుని దగ్గర నుంచి ఏదైనా ఆ కృపలో మనకు అన్ని అనుగ్రహించబడతాయి. అనుగ్రహించబడిన తర్వాత మనం పొందుకున్న దాంట్లో నుంచి, ప్రతి దాంట్లో నుంచి రెండు ఏరియాస్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకటి, పర్సనల్గా నా జీవితం దానివల్ల ఎలా తయారవుతుంది, పర్సనల్గా నా లైఫ్లో దాని అప్లికేషన్ ఎలా జరుగుతుంది, ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. నేను దేవుడికి లెక్కప్పు చెప్పాలా. రెండోది, నాకు ఎందుకు ఇచ్చాడు ఈ కృప. పాల్ ఏమని రాస్తాడంటే, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప అంటాడు. ద గ్రేస్ దట్ వాస్ గివెన్ టు మీ టువర్డ్స్ యూ అన్న మాట వాడతాడు. నా మీదకి కృప వచ్చింది ఎందుకు? మీకోసం అంటాడు. మీరు ఈరోజు క్లాసులు ఎందుకు కూర్చుంటున్నారు, ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే దేవుడు మీకు ఫ్రీగానే నేర్పిస్తాడు. దేవుడు మీకు మీ ఆశ కొలది మీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మీకు దేవుడు గిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీకు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకటి, దేవుని రాజ్యంలో మీ బాధ్యత ఉంటుంది. మీ అప్లికేషన్ ఎలా ఉంది నేర్చుకున్న దాన్ని బట్టి, మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీరేం చేస్తున్నారు. ద మూమెంట్ యు లెర్న్, యూ షుడ్ బికమ్ అ టీచర్ టు టీచ్ అదర్స్. సో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సో ఎప్పుడైనా కానీ వాక్యాన్ని నేర్చుకోవాలి అని అంటే, ఆ వాక్యాన్ని నేర్చుకోవడానికి మన డివోషను ఎలా ఉండాలా, హౌ టు డివోట్ అవర్ సెల్వ్స్ టు బైబిల్ స్టడీ అంటే ఇది చాలా ఎసెన్షియల్ థింగ్ బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవడం. క్లియర్గానే ఉంటుందా? ఐఎమ్ క్లియర్? రైట్. కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూద్దాం. ఇవి మనం ఫ్యూచర్ బైబిల్ స్టడీ ఇంటర్ప్రిటేషన్స్లో వాడతాం. ఒకటేంటంటే రెవల్యూషన్, an unveiling of something which is unknown. రెవల్యూషన్ అంటే కరెక్ట్గా ఎట్లా చెప్పాలి అని అంటే, ఆ, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
సపోజ్ ఇట్లా ఉంది, ఒక క్లాత్ ఉంది, దీని లోపల ఏదో ఉందని తెలుసు, నేనేదో హైడ్ చేస్తున్నానని తెలుసు. దీన్ని నేను ఇట్లా లిఫ్ట్ చేశాను అనుకోండి, స్లోగా మీకు లోపల ఉన్నది రివీల్ అవుతుంది. నా చేతిలో పెన్ ఉంది, ఓకే, ఇది కూడా బ్లాకేనా, ఓకే. అంత బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు. ఇప్పుడు ఏదో ఉంది నా దగ్గర, ఇది క్లోజ్డ్గా ఉంది, ఇది క్లోజ్డ్గా ఉంది, ఈ లోపల ఉన్నదాన్ని ఇట్లా రివీల్ చేయడం, రిమోట్ ఉంది. సో దీన్ని రెవల్యూషన్ అంటారు, అన్వెయిలింగ్, దీన్ని అన్వెయిలింగ్ అంటారు. సో ప్రత్యక్షత, తెలుగులో ప్రత్యక్షత అన్న మాట వాడతారు. అంటే ఇది పోతా ఉంటే లోపల ఏముంటుందో అది ప్రత్యక్షం అవుతుంది కదా. సో అన్వెయిలింగ్ ఆఫ్ సంథింగ్, ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటారు. సో దాన్ని దాన్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? ద ప్రాసెస్ బై విచ్ గాడ్ హ్యాస్ మేడ్ నోన్ టు మెన్ ఏ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిజ్ వర్క్స్, హిజ్ విల్ అండ్ కంటెంట్ ఆఫ్ దట్ నాలెడ్జ్. మీరు గమనించండి, రెవల్యూషను, ప్రవచనం అంటే మీకు మీ ఏటీఎం కార్డులో, మీ క్రెడిట్ కార్డులో ఉన్న ఆ 15 డిజిట్ నెంబర్ చెప్పి, మీకు పలానా అప్పు ఉంది, లేకపోతే మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, పలానా రోజు పెళ్ళి అవుద్ది, ఒక మోకాళ్ళంత పొడుగు జుట్టున్న అమ్మాయి మీ జీవితంలో ఎదురవుద్ది, లేకపోతే మీకు ఒక బంపర్ ఆఫరు, బ్రేక్ త్రూ వచ్చుద్ది మీ ఉద్యోగంలో. ఇది కాదు. ఇదేంటిది? ఇట్ ఈ ద ప్రాసెస్ బై విచ్ గాడ్ హ్యాస్ మేడ్ నోన్ టు మెన్ ఏ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, దేవునికి సంబంధించిన జ్ఞానం. ఆయన చేస్తున్న, అంటే సృష్టిలో, ఈ సృష్టిని చేస్తున్న, దేవుడు చేసిన దగ్గర నుంచి ఆయన ఆయన ఏమేం పనులు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఆయన చేస్తున్న కార్యాలు, దాని వెనకాల ఉన్న ఆయన ఉద్దేశం, ఆయన 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 ఆ జ్ఞానంలో ఉన్న కంటెంట్, దీన్ని రివీల్ చేయడం ఉంటుంది చూసారా, దీన్ని రెవల్యూషన్ అంటారు. సో రెవల్యూషన్ ఈజ్ బేసికలీ అబౌట్ గాడ్ హిమ్సెల్ఫ్. బైబిల్లో రెవల్యూషను దేవుని గురించిన ప్రత్యక్షత, అదృశ్య దేవుని నిజస్వరూపమైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత. సో రెవల్యూషన్ అన్న మాట, దేవుడు రివీల్ చేశాడు. అరే నీకు నెక్స్ట్ ఇయర్ కారు కొంటావని దేవుడు నాకు రివీల్ చేస్తున్నాడు, నాకు రెవల్యూషన్ వచ్చిందంటే కరెక్ట్ కాదు. ఆహా, అది కాదు అక్కడ. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు నా గురించి దేవుడు ఏం చెప్పడా అంటే, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కార్యాల్లో, దేవుని యొక్క చిత్తంలో నేనేంటో నేను వెతుక్కోవడం నాకు నేర్పిస్తాడు దేవుడు. అప్పుడు దేవుని చిత్తానుసారంగా నేనేమవుతానో, నేనేమవబోతానో నాకు తెలుస్తుంది. మీరు గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బైబిల్ చదివేటప్పుడు నాకు ఎవరితో పెళ్ళవుద్ది, నేను ఎక్కడ ఉద్యోగం చేయాలా, నేను ఏ కోర్స్ చేయాలా, ఇట్లాంటి బైబిల్ ఎతకడానికి ప్రయత్నం చేస్తారు. మ్యారేజ్ ఏజ్ వచ్చిందంటే అదే బెదర్ ప్రార్థన చేస్తున్నాను, దేవుడేమన్నా రివీల్ చేస్తాడేమో, నా బిజినెస్ కోసం ప్రార్థన చేసి బైబిల్ చదువుతున్నాను, దేవుడేమన్నా రివీల్ చేస్తాడేమో. చాలామంది ఆ చిలక జోస్యం, ఆ చిలక పీకినట్టు బైబిల్లో నుంచి వచనాలు, వాక్యాలు పీకడానికి ట్రై చేస్తారు. ఆహా, కాదు, అట్లా ఉండదు. రెవల్యూషన్ అన్నది దేవుని గురించి, దేవుడు చేస్తున్న కార్యాల గురించి, ఆ కార్యాల వెనకాల దేవునికి ఉన్న ఉద్దేశం గురించి. ఇది మనకి రివీల్ అవుతున్నప్పుడు, ఆ దేవుని చిత్తంలో నేను ఎక్కడ ఫిట్ అవుతున్నానో నాకు అర్థమవుతున్నప్పుడు, అప్పుడు నా జీవితం ఎలా ఉండబోతుందో, నా జీవితం ఇప్పుడు ఎలా ఉందో, రేపు పొద్దున ఎలా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది. సో నా లైఫ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ విల్లో నేను వెతుక్కోవాలా. అంతేగాని ఇండివిజువల్గా నా పరిస్థితి, నాకేమని చెబుతున్నాడు దేవుడు వాక్యం చదివితే, నేను ఎవరితో పెళ్లి చేసుకోవాలని నాకేం చెబుతున్నాడు, ప్రకాష్కి ఎవరు చెబుతున్నాడు, బాబీకి ఎట్లా చెబుతున్నాడు, అట్లా ఎవడికి వాళ్ళకి ఇండివిజువల్గా పుస్తకం తీయగానే ఎవడు స్టోరీ ఆడికి కనిపించాడు, అట్లా ఉండదు.
ఆయన గురించిన ప్రత్యక్షత, ఆయన చేస్తున్న కార్యాల గురించిన ప్రత్యక్షత, ఆ కార్యాలు వెనకాల ఆయన యొక్క ఉద్దేశం గురించిన ప్రత్యక్షత, ఇది మనకు అర్థమవుతున్నప్పుడు మనం దాంట్లో మన జీవితాన్ని ఐడెంటిఫై చేసుకోవడం మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఓహో ఈ పని చేయడానికి దేవుడు వెళ్తున్నాడు కాబట్టి, ఈ పని చేస్తున్నాడు కాబట్టి, దేవుడు చిత్తంలో ఇంతవరకు అయింది ఇది చేస్తానని ఆయన చెప్పాడు కాబట్టి, నా పొజిషన్ ఆ చిత్తంలో ఉంది కాబట్టి రేపు పొద్దున నా భవిష్యత్తు, నా లైఫ్కి నాకు అష్యూరెన్స్ ఉంది, భరోసా ఉంది అని నేను ప్రభువు మీద ఆనుకోవడం వస్తుంది. ప్రభువు మీద ఆనుకోవడం వస్తుంది. సంవత్సరాలు 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 పెళ్ళిళ్ళు చేసుకోకుండా, సరైన ఉద్యోగాలు చేయకుండా, దేవుడు ఏ ప్రదేశం చూపించాలో తెలియట్లేదు అన్నట్టు వాళ్ళకున్న బర్డెన్ కూడా పక్కన పెట్టి ప్రభువు కోసం పని చేయకుండా, బైబిల్లో వాళ్ళతో దేవుడు స్పెసిఫిక్గా ఏదో ఒక వాక్యంతో మాట్లాడతాడని వెతుకుతా వెయిట్ చేస్తా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మ్హూ. దేవుని కార్యాలు చాలా క్లియర్గా ఆయన రివీల్ చేస్తూ వచ్చాడు. ఏం చేశాడో ఏం చేయబోతున్నాడో చెప్పాడు. దేవుని చిత్తం అర్థమవుతున్నప్పుడు మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఓకే దేవుడు ఇది చేశాడు, ఇది చేస్తానని చెప్పాడు, ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను, నా కుటుంబం, నా భవిష్యత్తు దేవుడి దగ్గర భద్రంగా ఉంటుంది అన్న భరోసా నాకున్నప్పుడు నేను ప్రభువు మీద ఆనుకుంటా. సో రెవల్యూషను అన్న మాటని మనం అట్లా అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ అబౌట్ గాడ్, ఇట్ ఈస్ అబౌట్ హిస్ వర్క్స్, ఇట్ ఈస్ అబౌట్ హిస్ విల్. అది ప్రత్యక్షం అవుతుంది బైబిల్ చదువుతున్నప్పుడు. నా పర్సనల్ థింగ్స్ కాదు, దేవుని గురించి ప్రత్యక్షం అవుతుంది. దాంట్లో నా పర్సనల్ థింగ్స్, నా పర్సనాలిటీని నేను ఐడెంటిఫై చేసుకోవడంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నాకు ప్రభువు మీద ఆనుకునే భరోసా నాకు వస్తుంది. అది రెవల్యూషన్కి సంబంధించిన కాన్సెప్ట్. సో రెవల్యూషన్ అన్నది ఇట్ అజ్యూమ్స్ 3 ఫ్యాక్ట్స్, 3 విషయాలు. ఒకటేంటి అంటే దేవుడు ఉన్నాడు అని రెవల్యూషన్ మనకి ప్రూఫ్ ఇస్తుంది. దేవుణ్ణి మనం తెలుసుకోవచ్చు, ఆయన ఆలోచనలు మనం తెలుసుకోవచ్చు, ఆయన ఉద్దేశాలు తెలుసుకోవచ్చు, ఆయన ఏం చేస్తున్నాడో అది మనం అర్థం చేసుకోవచ్చు. వాట్ ఈజ్ గాడ్ అప్ టు, వాట్ ఈజ్ హీ ఎగ్జాక్ట్లీ డూయింగ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. నా లైఫ్తో ఏం చేయబోతున్నాడు, చుట్టుపక్కల వాళ్ళతో ఏం చేయబోతున్నాడు, అసలు ఆయన ఏం చేయబోతున్నాడని దేవుడు గురించి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది ప్రాపర్ బైబిల్ స్టడీ చేస్తే. చాలామందికి అది ఒక స్పెక్యులేషను, ఉన్నాడంటావా, ఉన్నాడా లేదా, ఒక గ్రూప్తో ఉంటే ఉన్నట్టుగా ఇంకో గ్రూప్తో ఉంటే లేనట్టుగా ఉంటారు. కానీ మనకి దేవుడు ఉన్నాడు అన్న ఖచ్చితమైన నిర్ధారణ రావడం మాత్రమే కాదు, దేవుణ్ణి తెలుసుకునే ఆస్కారం వస్తుంది రెవల్యూషన్ వల్ల. దాంతోపాటు దేవుడు మనుషులతో కమ్యూనికేట్ చేస్తాడు అన్న విషయం కూడా ఈ రెవల్యూషన్ ద్వారా, బైబిల్లో ఉన్న ఈ ప్రత్యక్షత ఈ రెవల్యూషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. గాడ్ ఎగ్జిస్ట్, గాడ్ కెన్ బి నోన్ అండ్ గాడ్ కమ్యూనికేట్స్. మనతో కమ్యూనికేట్ చేస్తాడు దేవుడు. నేను అబ్రహాం కంటే ముందు నుంచి ఉన్నానని చెప్తా, నేను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా, నేను ఎప్పుడు సైలెంట్గా లేనంటాడు యేసయ్య. దేవుడు ఉంటాడు, దేవుడు గురించి తెలుసుకునే ఆస్కారం ఉంటుంది, దేవుడు మనతో కమ్యూనికేట్ చేస్తాడు. ఈ 3 విషయాల్లో మనకి ఒక నిర్ధారణ ప్రాపర్ రెవల్యూషన్లో వస్తుంది. ఈ రెవల్యూషన్ అన్నది 2 రకాలుగా దేవుడు మానవులకు ఇస్తున్నాడు. 2 కేటగిరీస్ ఉంటాయి రెవల్యూషన్. ఒకటేంటి అంటే జనరల్ రెవల్యూషన్ అంటారు. పాలు దీని గురించి రాస్తా ఫస్ట్ రోమన్స్ 1st చాప్టర్ 18 to 20 వర్సెస్లో సృజింపబడిన వాటిని ఆలోచించడం ద్వారా తెలుస్తుంది. అంటే మానవుడి యొక్క మనస్సాక్షి, మానవుడి యొక్క తెలివి ఆ క్రియేషన్ని చూస్తున్నప్పుడు, ఆ చరిత్రలో జరుగుతున్న విషయాల్ని, చరిత్రను అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన దివ్యశక్తి, రోమన్స్
ఫస్ట్ చాప్టర్లో అదే మాట రాస్తాడు పాలు. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన దివ్యశక్తిని ఈ సృష్టిలో దేవుడు చేసిన వాటిని జాగ్రత్తగా గమనించడం ద్వారా తెలుస్తుంది. సో దేవుడికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషను తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు పాపం అంటే మనిషిలో పాపం ఉంటుంది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, లేకపోతే ఈ లైఫ్ దాటి వెళ్ళిన తర్వాత నేను చనిపోయిన తర్వాత నాకు ఏదో ఒక అబ్సర్డ్ సిచ్యువేషన్ అయితే వస్తుంది అని ఉట్టి క్రిస్టియన్స్కే కాదుగా, అందరికీ ఉంటుంది. దొంగతనం చేస్తే తప్పు అని ఉట్టి బైబిల్ చదివేవాడికే తెలుస్తుందా? కాదు కదా. పాపం అన్న కాన్సెప్ట్ ఉట్టి బైబిల్ చదివేవాడికే పాపం అన్న మాట పరిచయమా? కాదు కదా. అంటే కరెక్ట్ డెఫినేషన్స్ మారుండొచ్చు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎట్లనో వాడికి తెలియకపోయి ఉండొచ్చు, కానీ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అన్నది ప్రతి మానవుడు గమనిస్తాడు కదా. ఇప్పుడు వ్యాపారం చేస్తాడు, వ్యాపారం చేయడం అంటే అవతలడికి ఏదో ఒక మాయమాటలు చెప్పి ఏదో ఒకటి చేస్తారు ప్రాఫిట్ కోసం. ఈ వ్యాపారంలో బెనిఫిట్స్ రాగానే ఏం చేస్తారు, గుళ్ళో గోపురాల్లో ఎక్కువ అమౌంట్తో ఆఫరింగ్లు వేయడం ట్రై చేస్తారు. ఎందుకు? వాడికి లోపల ఎక్కడో ఉంటుంది, సంథింగ్ ఈజ్ నాట్ రైట్ ఇన్సైడ్. వాడు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాడు చేస్తున్న పనులు కావచ్చు, వాడు జీవిస్తున్న జీవితంలో ఎక్కడో ఏదో తేడా ఉంది అని వాడికి అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది? దేవుడు గురించిన కొన్ని కాన్సెప్ట్స్, దైవత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు, నా మీద ఒకడు ఉంటాడు, నేనే సుప్రీం కాదు, నేను ఎవడికో ఏదో ఒక టైంలో నేను చేసిన దానికి నేను అనుభవించాలా, నన్ను నన్ను నేను చేసిన దాన్ని నేను అనుభవించేటట్టు చేసే ఒక సుప్రీం అథారిటీ ఎవడో ఒకడు ఉంటాడు నా మీద, నేను ఇండివిజువల్ కాదు, దెర్ ఈజ్ సంథింగ్ అబౌవ్ మీ అని దైవత్వానికి సంబంధించిన అవగాహన మనకి క్రియేషన్లో కనిపిస్తుంది. సో పాలు దాని గురించి మాట్లాడతాడు, దీన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. ఇది మనుషులందరికీ ఇవ్వబడింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు. ఇది నాన్ వర్బల్ ఉంటుంది. ఇది మనం గ్రహిస్తున్నప్పుడు చుట్టూ దేవుడు చేసిన క్రియేషన్ని సో మన కరెక్ట్ మనస్సాక్షితో ఆలోచిస్తున్నప్పుడు, చరిత్రలో జరుగుతున్న వాటిని మనం గమనిస్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది. ఇది నాన్ వర్బల్, నోటితో చెప్పేది కాదు, దేవుడు ఉన్నాడని తెలియజేస్తుంది. డెమాన్స్ట్రేట్ దట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ జరుగుతుంది. మనిషిని పాప విషయంలో అకౌంటబుల్గా చేస్తుంది. ఆ పాపం అంటే ఏంటో పూర్తిగా డెఫినేషన్ తెలియకపోవచ్చు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎట్లా చేయాలో వాడికి తెలియకపోవచ్చు, వాడు దాన్ని రకరకాలుగా ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆడిలో పాపం ఉంది, మ్యాన్ ఈజ్ నాట్ ఆల్ రైట్ అన్న విషయాన్ని మాత్రం వాడికి అర్థమవుతుంది. ఈ రెవల్యూషను కాకపోతే రక్షణకి సరిపోయే రెవల్యూషన్ కాదు, రక్షణకు ఉపయోగపడే రెవల్యూషను కాదు. ఈ రెవల్యూషను కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. నాకు ఒక టైప్ ఆఫ్ రెవల్యూషన్ ఉంటుంది, అరే నాకు ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది, ప్రకాష్కి ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది క్రియేషన్ చూసినప్పుడు. సో మా ఇద్దరిది ఏది రైటో ఏది రాంగో ఇట్ కెన్ బి ఆర్గ్యూడ్, కరెక్టా కాదా, ఒకవేళ నా పర్సెప్షన్స్ కరెక్టా కాదా, ప్రకాష్ పర్సెప్షన్స్ కరెక్టా కాదా, మేమిద్దరం దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది జనరల్ రెవల్యూషన్ అంటారు. ఇది మనుషులు అందరు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి ఉంటుంది. ఎవ్రీబడి నోస్ దట్ దే ఆర్ నాట్ రైట్ ఇన్సైడ్, సంథింగ్ ఈజ్ నాట్ రైట్ విత్ దమ్ అని. ఇది కాకుండా స్పెషల్ రెవల్యూషన్ ఉంటుంది. దేవుడే తనంతట తానే మనిషికి వ్యక్తిగతంగా పర్సనల్గా తెలియజేసుకోవడం. పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధాలుగా తన ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ కాలముల చివరిలో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 వచనాల్లో కనిపిస్తుంది పర్సనల్ రెవల్యూషన్. ఇది వర్బల్. ఏంటి పర్సనల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు. బైబిల్లో దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి స్పెషల్ రెవల్యూషన్ ఇస్తాడు.
సృష్టిలో ఆయన చేసిన సృష్టిని జాగ్రత్తగా ఆలోచిస్తే జనరల్ రెవల్యూషన్ వచ్చింది. పాపులు మన అర్థం అవుతుంది. దాంట్లో నుంచి విరుగుడు తెలియదు, రక్షణకు ఉపయోగపడదు. కాకపోతే మనకు అకౌంటబిలిటీ విషయంలో అరే మనం భయం ఉంటుంది, అకౌంటబుల్ చేస్తుంది. మనకున్న ఈ రెవల్యూషన్ కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, నాన్ వర్బల్ కాబట్టి ఒక్కొక్కటిది ఒక్కొక్క పర్సెప్షన్ కింద ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, చాలామంది నాన్ క్రిస్టియన్స్, మీరు మీ ఫెయిత్ని ఫాలో అవుతారు, మీరు మాది మాది. అదంతా జనరల్ రెవల్యూషన్. వేరే మత గ్రంథాల్లో పాపం గురించి, లేకపోతే పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం గురించి, తప్పుల గురించి దాంట్లోంచి బయటకు రావడానికి వేరే మత గ్రంథాల్లో ప్రయత్నం చేయలేదంటే, ఈ జనరల్ రెవల్యూషను ఈ క్రియేషన్లో మానవులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి అకౌంటబిలిటీ మనసులో వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఏదో ఒక రకంగా దానికి విరుగుడు కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ బైబిల్లో ఉన్న స్పెషల్ రెవల్యూషన్ ఏంటంటే దేవుడే వెర్బల్గా మనతో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. ఇది నిజమైన దేవుడిని అర్థం చేసుకోవడానికి, దేవుడు ఉన్నాడని తెలుస్తుంది దీంట్లో నిజమైన దేవుడు ఎవరో ఆయనతో మనం రిలేట్ చేసుకోవడానికి మనకు ఒక సరైన అవగాహన మనకు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది పర్సనల్గా మనల్ని రెస్పాన్సిబుల్ చేస్తుంది. అంతకుముందు ఏం చేస్తాము, ఆడెవడో చేశాడు, ఆడి నుంచి నేను ఇట్లా ఉంటున్నాను అని ఎవడి మీద తోస్తాం, అకౌంటబిలిటీ లోపలకున్నా. కానీ నిజమైన రెవల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో నన్ను పర్సనల్గా రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్గా చేస్తుంది నా పాపానికి. సో నాది తప్పు. సో నాకు కరెక్ట్ స్పెషల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు నా తప్పు, నా దానికి నేనే. అంతకుముందు నేను రక్షణలో రాకముందు ఆడు నా లైఫ్లో అట్లా చేయకపోతే నేను బాగానే ఉండేవాడిని, ఆడు అట్లా చేశాడు కాబట్టి నేను ఈ తప్పులన్నీ చేసినాయి అని మనకి అకౌంటబిలిటీ ఉంటుంది. కానీ మనం దానికి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ రాదు. కానీ ఎప్పుడైతే వాక్యం కరెక్ట్గా చదువుకోవడం నేర్చుకుంటామో, ఆ స్పెషల్ రెవల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది మనకి పాపం మీద. ఈ స్పెషల్ రెవల్యూషను మనకి రక్షణకి సరిపోతుంది. దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్ సాల్వేషన్. ఇది ఆర్గ్యూ చేసుకోవచ్చు, కరెక్టా కాదా, కరెక్ట్గా అయ్యుండొచ్చు కాకపోవచ్చు అని. కానీ స్పెషల్ రెవల్యూషన్ మాత్రం నువ్వు ఈ రెవల్యూషన్ యాక్సెప్ట్ చేస్తున్నావా, రిజెక్ట్ చేస్తున్నావా అని మన దగ్గర నుంచి రెస్పాన్స్ని డిమాండ్ చేస్తుంది. సో వెన్ స్పెషల్ రెవల్యూషన్ కమ్స్ టు యూ, వెన్ గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్స్ టు యూ, యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు గివ్ యువర్ రెస్పాన్స్. యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు రెస్పాండ్. ఈ రెవల్యూషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, చేయట్లేదా? అండ్ దట్ విల్ స్ట్రైట్ అవే గివ్ యూ ద రిజల్ట్ ఆఫ్ యువర్ జడ్జ్మెంట్. ఆయన యందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందాలని, విశ్వసించకపోతే శాశ్వత కాలం నరకంలోకి వెళ్ళిపోవడం. సో రెస్పాన్స్ డిమాండ్ చేస్తుంది స్పెషల్ రెవల్యూషన్. నాకు ఎంత టైం ఉంది? ఈజ్ ఇట్ టైం టు మనం ఇక్కడతో ఆగుదాం.